ఎట్లా ట్రైన్ చేయాలి అంటే అమ్మాయిలని చివరికి నీ మీద ఇవైతే వస్తూనే ఉంటాయి. నువ్వు ఏమన్నా అనుకో, నువ్వు ఇది చేయలేవు, నువ్వు వీటి నుంచి తప్పించుకోలేవు, పారిపోలేవు, నువ్వు ఛాన్స్ లేదు. బట్ దీన్ని ఎలా ఎంతవరకు తీసుకోవాలి, ఎలా కౌంటర్ చేయాలి, ఎలా నీ టేక్ దెమ్ ఇన్ టు యువర్ స్ట్రైడ్ అండ్ మూవ్ ఆన్. ఈస్ట్ గోదావరిలో రావులపాలెం అనే ఊళ్ళో మేము స్కూల్లో చదివేవాళ్ళం, హై స్కూల్లో. వెంకన్న గారని మాకు పీటీ టీచర్ ఉండేవారు. మాకంతా స్కట్లే అనమాట. కబడ్డీ ఆడేటప్పుడు వంగి ఆడతాం. మా అందరికీ, నాకు 2 ఆడపిల్లలు ఉన్నారమ్మా, లోపల మీరు ఇంతవరకు నిక్కర్లు వేసుకుని రావాలి అని చెప్పేవాళ్ళు. ఆయన చూపులో, ఆయన మాటలో ఎప్పుడూ కూడా, నేను హై స్కూల్లో ఉన్న రోజులు ఇంత చెడు నేను చూడలేదు. అదే టీచరు వెళ్ళిపోయిన తర్వాత ఆ ప్లేస్లో వేరే వాళ్ళు వచ్చిన ఆయన మాతో ఎలా ఉండేవారో మాకు ఈ రోజుకి మేము మర్చిపోలేం. మేము ఆ రోజు ఎవరికి మేము చెప్పుకోలే. కానీ చెప్తున్నాను సార్, రిపోర్టింగ్ అనేది ఎలా ఉంది, ఎక్కడ చెప్పుకుంటాం ఏంటి అనేది, ఆడపిల్లలు ఎందుకో నాకు ఇలా జరిగింది అని ఎవరు చెప్పరు. ఇదే మేజర్ ఇదండి డ్రాబ్యాక్. ఎందుకు అంటే ఫస్ట్ దానికి నెగిటివ్ వచ్చేది ఇంట్లోనే. ఏదన్నా జరిగింది, వాడు ఎవరన్నా మాట్లాడారు ఇలా లేదా చేశారు అంటే ఫస్ట్ చేసేది నువ్వేం చేసావు వాడితోటి అని అంటారు. సో ఇట్స్ ఏ యూనో, దాన్ని ఎక్కడి నుంచి ఎక్కడ నరకాలి దాన్ని, అంటే వేళ్ళు తీయాలి, వేళ్ళు ఎక్కడున్నాయి అనేది ఆలోచిస్తూ పోతే యు ఆర్ సో ఫ్లాబర్గాస్టెడ్. కానీ మీలాగా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉంటూ, డైరెక్టర్గా ఉంటూ, రైటర్గా ఉంటూ, యాక్టర్గా ఉంటూ కూడా సమాజంలో జరిగే కొన్ని ఇష్యూస్ గురించి మాట్లాడేవాళ్ళు చాలా తక్కువ. ఐఎమ్ సో హ్యాపీ టు నో దట్ రియల్లీ. అందరికీ ఉంటుందండి. మీరు యూట్యూబ్ వీడియో పెట్టగానే కింద మాట్లాడే వాళ్ళు అందరికీ ఉంటుంది. ఎవరికి ఐ మీన్ దే ఆల్ హ్యావ్ దేర్ ఓన్ వ్యూస్ ఉండటం కాదు, వ్యూస్ని అదే నేను ఇందా చెప్పినట్టు ఇంతకు ముందు మీకు ప్లాట్ఫామ్స్ లేవు, ఓన్లీ కొంతమంది మాత్రమే దాన్ని చెప్పగలిగేవాళ్ళు. ఇప్పుడు అందరికీ ఓ ప్లాట్ఫామ్ ఉంది. ఘోష వేసుకో, ముసుగేసేసుకొని అవతల వాడి మీద పడి నీ ఇష్టము చెప్పేసేయి. వాడు చివరికి నేను కనుక ఎదురేదైనా మాట్లాడితే అది నా తప్పు. సో అయితే ఏ సొసైటీ ఇష్యూ మీదైనా ఐ కెన్ కాంటాక్ట్ యూ డెఫినెట్లీ. మాట్లాడతారా అని ఒక మాట అడగచ్చు. చెప్పండి, ముందు చెప్పండి, కొద్దిగా ప్రిపేర్ అయ్యి వస్తాను. ఐఎమ్ ఆల్వేస్ రీసెర్చ్ చేసుకొని మాట్లాడే మనిషి. ఐ డోంట్ వాంట్ టు, అంటే నాకు తెలియదు. ఇన్ఫ్యాక్ట్ రీసెర్చ్లో కూడా నా ప్రాబ్లం అదే. మీకు ఇటువంటి సైకాలజీ మీద, ఇటువంటి అండర్ రిపోర్టింగ్ దీని మీద నాకు ఎదురుగా రేప్ స్టాటిస్టిక్స్ పెడితే అది ఏది నమ్మాలో ఏది కరెక్టో అర్థం కావట్లేదు. కాదు, స్టాటిస్టిక్స్ దే మైట్ బి రైట్. దాన్ని ఎనలైజ్ ఎలా చేస్తావు, దాన్ని ఇంటర్ప్రిట్ ఎలా చేస్తావు అనే దాని మీద ఇది ఉంటుంది. మీకు దీని మీద వీర్దాస్ అన్న మాట మీద ప్రపంచం అంతా కలిసి ఇండియాని రేప్ క్యాపిటల్ అని వేసినాయి. ఆ మాట అన్నందుకు అతను ఇండియా ఇస్ అ రేప్ క్యాపిటల్ అని మాట దే హ్యావ్ కాయిన్డ్ ఇట్ యాక్చువల్లీ. బట్ జరుగుతుంది ఏంటి, టాప్ 20 కంట్రీస్లో ఎక్కువ వెస్ట్రన్ కంట్రీస్ ఉన్నాయి, మనది 100th పొజిషన్లో ఉంది. మనది ఏది నెంబర్ ఆఫ్ రేప్స్ పర్ ల్యాక్. ఇది అమెరికాలోనే 40 అయితే మన దగ్గర ఓన్లీ 2 అవుతారు. 2తోటి మనం హ్యాపీ ఫీల్ అవుదామా? దాన్ని ఎలా పక్కన అంతే కదా. అండ్ అండర్ రిపోర్టింగ్, ఎంత అండర్ రిపోర్టింగ్, ఎంత జరిగితే ఎంత ఇది చేస్తున్నారు. అసలు రేప్ అనేదాన్ని ఎక్కడి వరకు తీసుకోవాలి, మ్యారిటల్ రేప్ ఏంటి, నాన్ మ్యారిటల్ రేప్ ఏంటి, సెక్షువల్ ఏంటి, నాన్ సెక్షువల్ ఏంటి. సో ఎవరు ఎక్కడ దానికి ఇది జరుగుతుంది అనేది తెలియదు. నేను మాట్లాడగలిగిన ఒక ఏరియాలో ఒక దీనిలో చెప్పగలను, లేదా పైన మొత్తం చెప్పుకుంటూ వెళ్ళగలను. దీని గురించి నిజంగా జెన్యూన్గా చర్చ జరగాలి. నేను అన్నా కదా 5 నిమిషాలకు ఒకటి జరుగుతుంది రేప్ అని చెప్పని. ఎక్కడ జరిగినా సరే ప్రతి మీడియాకి దాని గురించి డీటెయిల్స్ అన్నీ ఇమ్మీడియట్గా వెళ్ళగలగాలి. ప్రతి మీడియాలో ఉన్న ప్రతి అవుట్లెట్ దాన్ని ఒక ఎక్సెల్ షీట్, ఒక ఇవాళ కౌంట్ అని వేసి చెప్పగలగాలి. అది మన మైండ్లోంచి వెళ్ళకూడదు ఎక్కడికి. ఎక్కడ సార్ జరిగిన ఇన్ని కేసుల్లో మీడియాలో ఇన్ని చూస్తున్నాం, ఎక్కడ ఎందులో న్యాయం జరిగింది, ఎవరు నిజం చెప్పారు, అసలు జరిగింది ఒకటి, చెప్పేది ఒకటి, చూపించేది ఇంకొకటి. బికాస్ ఐ డోంట్ కేర్. నేను ఇప్పుడు మాట్లాడి బయటకు వెళ్తే నేను దాని గురించి పట్టించుకోను. అవును, నాకు ఐ మూవ్ ఆన్ విత్ మై. నిర్భయ ఇది జరిగినప్పుడు 1,00,000 మంది వచ్చి ఇక్కడ మార్చ్ చేశారు, క్యాండిల్ మార్చ్. దానిలో మా కజిన్ కూడా వెళ్ళింది. సో తను వెళ్ళి మొత్తం ఒక 10 నిమిషాల తర్వాత ఫోన్ చేసింది అక్కడి నుంచి. అన్న ఇక్కడ అందరూ కూడా నవ్వుకుంటూ ఫోటోలు తీసుకుంటున్నారు, సెల్ఫీలు తీసుకుంటున్నారు, అక్కడికక్కడ పోస్ట్ చేస్తున్నారు, గ్రూప్ ఒక సెలబ్రేషన్ లాగా ఉంది, ఇది దీనిలాగా లేదు, మార్నింగ్ లాగా లేదు. ఈవెంట్కి వెళ్ళామా, అందరికీ కనిపించామా, ఒక ఫోటో తీసి ఇన్స్టాగ్రామ్ లో, ఫేస్బుక్ లో పెట్టామా తప్ప నువ్వు ఎంపథైజ్ లేవు అక్కడ. అండ్ నిజంగా కనుక ఒక అరగంట తర్వాత వాడిని ఏమన్నా పిలిచారే ఎందుకురా నువ్వు వచ్చిందంటే వాడు జెన్యున్గా తెలియదు. వాడికి దారుణం. ఒక పొలిటికల్ దానికి డబ్బులు ఇస్తే వచ్చినట్టు వచ్చారు అంతే. వీడిని ఎలా మారుస్తాం మనం? అవును, వీడిని మార్చాలంటే ఎట్లా వీడిని మార్చడం?
సో అందుకని కోదండరాం వెళ్ళి లొంగిపోయేది అందుకనమాట. కోదండరాం వెళ్ళి చెప్పేది అందుకు జడ్జితోటి, అయ్యా నా కొడుకును ఉరిదీయండి అని. వాడు జెన్యున్గా వాడు రేపే చేసి ఉండాలా, అక్కర్లేదు. రేప్ అనే దానికి కనుక వాడు సెన్సిటివ్ లేకపోతే ఈజ్ ఇన్ ది ఫస్ట్ స్టేజ్ ఆఫ్, మన క్యాన్సర్లో ఫస్ట్ స్టేజ్ ఉంటుంది కదా, అలా ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ఈ రేప్ క్యాన్సర్ ఈజ్ నువ్వు దానికి స్పందించలేకపోవటం. మీరు చేసిన వీడియో లాగానే ప్రతి ఇంట్లో ఒకళ్ళు ఉంటే డెఫినెట్గా వీటిని అరికట్టచ్చు మనం, అన్డౌటెడ్లీ. ఆ వీడియో వాడుకోవచ్చా మేము? హ్యాపీగా అండి, నేను ఒరిజినల్ పంపిస్తాను. దట్స్ బెటర్ వే, ఐ థింక్ సో. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ఆ వీడియో బేస్ చేసుకుని ఫస్ట్ నేను మిమ్మల్ని మాట్లాడాలి అనుకున్నాను. అమ్మాయి ఎవరు అవుతాను, మన దీనిలో ఇన్స్టాగ్రామ్ లో ఒక అమ్మాయి పెట్టింది, మీరు నెంబర్ అడిగాను. అవును, ఎందుకంటే తను మిమ్మల్ని ఫాలో అవుతోంది. అవును, మిమ్మల్ని పట్టుకోవడానికి 100 దారులు నేను వెతుక్కున్నాను. ఈజీ, ఫేస్బుక్ లోకి వచ్చే చిటికేసి ఐఎమ్ మోర్ యాక్టివ్ ఇన్ ఫేస్బుక్. రైట్ ఎందుకంటే రాయొచ్చు, పుస్తకాలు రాయొచ్చు దాంట్లో ఫేస్బుక్. అవునవును, యాక్చువల్లీ ఇద్దరిని అడిగాను, తను పంపించినప్పుడు ఇంకొకళ్ళు పంపించారు. ఓకే, ఇద్దరు పంపించారు, సేమ్ నెంబరా కదా అని చెక్ చేసుకున్న, సేమ్ నెంబరే. సో ఇమీడియట్లీ నేను మిమ్మల్ని కాల్ చేశాను పొద్దున్నే అనమాట. బట్ సో నైస్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఇంత వాల్యూస్ ఉన్న పర్సన్ ని ఇంటర్వ్యూ చేయడం అనేది యాజ్ అ జర్నలిస్ట్గా నాకే చాలా సంతోషంగా ఉంది. లేదండి, మేబీ కెమెరా ఉంది కాబట్టి నేను అన్ని మంచి వాల్యూస్ చెప్పుండొచ్చు. నేను ఐ మైట్ బి హ్యావింగ్ మై ఓన్ నెగటివ్స్, ఉండవని కాదు, ఉండొచ్చు, కానీ బట్ పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టేవి లేవు కదా. ఇంత ఆన్ డైలీ బేసిస్ ఇంత కాన్ఫ్లిక్ట్స్ ఉన్న లైఫ్ చూస్తూ వస్తున్నాం మనం. ప్రతిదానికి మనం స్పందించాలి, ప్రతిదానికి తెలియకుండా మనము అట్రాక్ట్ అవుతాము. ఒక నెగిటివ్కి, ఒక పాజిటివ్కి, ఒక అమ్మాయికి, ఒక సినిమాకి అట్రాక్ట్ అవుతూ పోతూ ఉంటాము. దేనికి ఎందుకు ఎలా చేస్తున్నామని తెలియట్లేదు. ఇంత ఇన్ఫర్మేషన్ మీద 100 ఛానల్స్, తర్వాత 200 ఇవి ఇన్ షార్ట్స్ అని వస్తూ ఉంటాయి నాకు. సో దేనికి ఎలా రెస్పాండ్ అవ్వాలనేది ఒక విధంగా మనము వీఆర్ ఓవర్ ఇన్ఫార్మ్డ్. మనం ఇంత ఇన్ఫర్మేషన్లో మనము దేనికి ఇవ్వాలి, మనం మన వ్యక్తిత్వం ఎలా కాపాడుకోగలగాలనేది చాలా కష్టమైన ఛాలెంజింగ్ విషయం ఇది. ట్రూ సార్.